అరే చాలామంది రైడర్స్ అనుకుంటారు సిటీలో రైడ్ చేయడానికి ఓన్లీ హెల్మెట్ సరిపోతుంది కదా అని. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మట్టుగా యాక్సిడెంట్స్ హై స్పీడ్ల కంటే ఎక్కువ లో స్పీడ్లో సిటీలలోనే అవుతూ ఉంటాయి. ఎందుకంటే చాలామంది రైడర్స్ లో స్పీడ్లోనే బైక్ని కంట్రోల్ చేయలేకపోయి కింద పడతారు అండ్ వాళ్ళు ఇంజర్డ్ అవుతూ ఉంటారు. రైడింగ్ గేర్స్ ఓన్లీ హైవే రైడింగ్ కోసమే కాదు, సిటీ రైడ్ కోసం కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలామందికి తెలియదు కూడా ఎలాంటి రైడింగ్ గేర్స్ తీసుకోవాలి, ఏది తీసుకోవాలి ఫస్ట్ అని చెప్పేసి. మీ బడ్జెట్ కనుక తక్కువ ఉంది అండ్ మీరు అన్ని రైడింగ్ గేర్స్ ఒకేసారి కొనలేకపోతున్నారంటే మీరు 1 by 1 ఒక సీక్వెన్స్ వైజ్లో మీరు రైడింగ్ గేర్స్ని కొనొచ్చు. సో ఫస్ట్ రైడింగ్ గేర్స్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, ది హెల్మెట్. ఆల్వేస్ ప్రిఫర్ ఈసీ రేటెడ్ హెల్మెట్. ఈసీ రేటెడ్ హెల్మెట్స్ మనకు మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈసీ రేటెడ్ హెల్మెట్స్ ఒక 3000 to 5000 మధ్యన మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈవెన్ మనం స్లో స్పీడ్లో ఉన్నప్పుడు కూడా బైక్ స్కిడ్ అయిందా లేక బ్యాలెన్స్ పోయినప్పుడు మన బైక్ అన్నిటికంటే ముందు మన లెగ్స్ని టచ్ చేస్తాయి అనమాట. మన బైక్ కింద మన లెగ్స్ ఉంటాయి. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి రైడింగ్ షూస్లో మనకు టో ప్రొటెక్షన్ ఉంటుంది, యాంకల్ ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ హీల్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఈ రైడింగ్ గేర్సే మనకు యాంకల్ ఇంజురీస్ కాకుండా కాపాడుతుంది అనమాట. మనం ఎప్పుడైనా కింద పడినప్పుడు అంటే అన్నిటికంటే ఫస్ట్ ఇంపాక్ట్ జోన్ వచ్చేసి మన హ్యాండ్స్ ఉంటుంది. సో ఈ హ్యాండ్స్ని కాపాడాలనుకుంటే మంచి గ్లౌజ్ అనేది ఇంపార్టెంట్. సో గ్లౌజ్ కొనేటప్పుడు కూడా మనము పామ్ ప్రొటెక్షన్ అండ్ నకల్ ప్రొటెక్షన్ అనేది చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ కేస్ మనము స్పీడ్లో క్రాష్ అయినప్పుడు ఈ నకల్ గార్డ్సే మనకు ఈ హ్యాండ్స్ని సేవ్ చేస్తుంది అండ్ కింద పడినప్పుడు ఈ పామ్ స్లైడర్స్ మనకు ఈ రిస్ట్ మీద ఇంపాక్ట్ కాకుండా మనకు కాపాడుతుంది. మంచి ప్రొటెక్షన్ గ్లౌజ్ వచ్చేసి మీకు 1500-2000 వరకు వచ్చేస్తుంది అండ్ రైడింగ్ షూస్ కూడా 2000 నుంచి 5000 మధ్యన మనకు వచ్చేస్తుంది అనమాట. దీని తర్వాత 4th and 5th వచ్చేసి మనకు రైడింగ్ జాకెట్ అండ్ రైడింగ్ ప్యాంట్స్. రైడింగ్ జాకెట్ అండ్ రైడింగ్ ప్యాంట్స్ టూరింగ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం హై స్పీడ్లో ఉన్నప్పుడు చాలా మట్టుగా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి అండ్ ఇంపాక్ట్ జోన్స్ మోస్ట్లీ షోల్డర్స్ అండ్ నీస్లో ఉంటాయి అన్నమాట. సో ఇవి రెండు కూడా మనకు కాపాడుతుంటాయి అన్నమాట. రైడింగ్ ప్యాంట్స్ తీసుకునేంత బడ్జెట్ లేకపోతే మీరు నీ గార్డ్స్ కూడా తీసుకోవచ్చు. నీ గార్డ్స్తో కూడా మన నీస్ సేఫ్గా ఉంటాయి. సిటీలో రైడ్ చేస్తున్నామని చెప్పేసి ఓన్లీ హెల్మెట్ వేసుకుంటే సరిపోదు. హెల్మెట్ మన లైఫ్ని అయితే సేవ్ చేస్తుంది, బట్ ఈ ఎక్స్ట్రా సేఫ్టీ గేర్స్ వచ్చేసి మన బాడీని కూడా సేవ్ చేస్తుంది అనమాట. ఏ రైడింగ్ గేర్ ముందు కొనాలనే కన్ఫ్యూజ్ రైడర్స్ కోసం ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటాను. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, కీప్ స్మైలింగ్ అండ్ రైడ్ సేఫ్.